సార్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు లింగంపర్తి గ్రామంలో గతంలో 400 మంది కుటుంబాలు ఆద్యాంధ్ర హరిజనపేటల నుంచి మా చౌదరి గారి ఆధ్వర్యంలో మద్దతుగా కూడా జాయిన్ అయిన సందర్భం జరిగింది. అదే రీతిలో ఈవేళ లింగంపర్తి గ్రామంలో నూకలమ్మ గుడి వీధిలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సోదరులు, అలాగే మాకు లింగంపర్తికి హ్యామ్లెట్ అయినటువంటి ములగలమెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి 30 కుటుంబాలకు సంబంధించిన సోదరులు అందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన సందర్భం జరిగింది. ఈవేళ చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరు చెప్పినప్పుడు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మీరు సునీల్ గారు కూడా తప్పకుండా శాసనసభ్యులుగా పార్లమెంట్ మెంబర్గా తప్పకుండా మేము ఆశీర్వదిస్తాం, అన్ని రకాలు కూడా మేము ఉంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా జరిగిన విధానం కూడా అందరికీ మనవి చేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళు కూడా గుండెల్లో నిలిచిపోయింది. మరలా తిరిగి అయినా ముఖ్యమంత్రిగా కావాలి, మరిన్ని మంచి కార్యక్రమాలకు మా అందరికీ కూడా అందేవాలనే ఉద్దేశంతో యావత్ సోదరులు అందరూ కూడా ఎదురు చూసే సందర్భం కూడా ఒకసారి మనవి చేసుకున్నాను. ఈవేళ నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. ఆ రోజుగా నేనే పోటీ చేస్తానని చెప్పిన సందర్భం జరిగింది. ఈవేళ ఏ గ్రామం వెళ్ళినప్పుడు కూడా యాబాల గోపాలం సోదరులు అందరూ కూడా అఖండ స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ తప్పకుండా కూడా తిరిగి మిమ్మల్ని శాసనసభ్యుడిగా గెలిపించుకుంటాము. గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు మేము అందరూ సేవ చూసాం. రాబోయే రోజులు కూడా మరింత కార్యక్రమం మీ వల్లే మాకు అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా చక్కగా కూడా వాళ్ళందరూ కూడా నాకు అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్న సందర్భం కూడా అందరికీ మనం చేస్తున్నాను. రాబోయే రోజులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. అలాగే ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంట్ సభ్యుడిగా సునీల్ గారు కూడా గెలడం మొత్తం సత్యం అని చెప్పేసి ప్రత్యేక అందరికీ కూడా మనం చేసుకుంటూ ఈవేళ లింగంపర్తి నుంచి చాలా అధిక సంఖ్యలో మా గడ్డం సత్యబాబు అలాగే మా తిరుమతి గారి ఆధ్వర్యంలో కూడా సోదరులు అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తప్పకుండా పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండంగా కూడా చక్కగా కూడా ఎప్పుడు నేను ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా లింగంపర్తి ఏకతాటిగా వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ ఈవేళ ప్రజలందరూ కూడా లింగంపర్తిని ఏకతాటిగా తీసుకురావాలి. 8,000 ఓట్లు 6,000 ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయని దృక్పథంతో యావత్ సోదరులు ఎదురు చూసే సందర్భాన్ని కూడా నాకు అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలందరూ అభిమానంతో శాసనసభ గెలుస్తాను. ఒక హ్యాట్రిక్ 2 సార్లు నేను శాసనసభ గెలిచాను, 3వసారి ఇది. ఇది కూడా చెప్తున్నారు ప్రతి సమావేశంలో కూడా కొంతమంది ఏంటంటే 2014లో మీరే శాసనసభ్యుడు వేరు, మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల్లో 2024 కూడా మీరే శాసనసభ్యుడు అవుతారని చెప్పేసి ఒక విధానం కూడా నాకు చెప్పేసే సందర్భం జరుగుతుంది. అంటే ఒక స్ట్రాటజీ, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఒక విధానంలో గతంలో జరిగిన విధానానికి తప్పకుండా కూడా మెరలా మీరే ఎమ్మెల్యే అవుతారని చెప్పే సందర్భం కూడా యావత్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదే కాకుండా ఈవేళ చాలామంది ముసలి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు మాట్లాడే సందర్భం కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేను. అమ్మ నాకు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున నేను పోటీ చేస్తున్నానంటే, బాబు నీకు టికెట్ రాడమే నువ్వు గెలిచావు, ఇంకా అంతకంటే వేరే ఏం కదా అని చెప్పే సందర్భం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఇక్కడ గెలుస్తారని ఆలోచన చేసి నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నేను 2009 నుంచి కూడా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇది కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ రావడం, తిరిగి నాకు మంచి అవకాశం ఇచ్చే సందర్భం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం కూడా తప్పకుండా అన్ని విధాలా కూడా అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి నేను వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక
పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.